हैदराबाद के मज़ाफ़ात में वाक़ एक रिजॉर्ट में मुनक़्क़द की गई रेव पार्टी को महेश्वरम SOT पुलिस ने छापा मारकर ख़त्म कर दिया। तफ़सीलात के मुताबिक रंगारेड्डी जिले के महेश्वरम हदूद में गट्टुपल्ली के करीब वाक़े कोरू पोलू चंद्रा रेड्डी रिजॉर्ट में ये पार्टी जारी थी। SOT टीम और महेश्वरम पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए 72 अफराद को हिरासत में ले लिया और उनसे पूछताछ जारी। महेश्वरम के CI वेंकटेश्वरुलु के मुताबिक गाजुला रामारम के तिरुपति रेड्डी वेडा एग्री सीड्स और सईदा रेड्डी रॉक स्टार फर्टिलाइजर ने मुख्तलिफ इलाकों के डीलर्स के लिए ये रेव पार्टी मुनक़्क़िद की थी। बताया जाता है कि इस पार्टी में ख़वातीन से रक़्स भी करवाया गया। पुलिस के मुताबिक इस तकरीब में तेलंगाना और आंध्र प्रदेश के 56 फर्टिलाइजर डीलर्स और तकरीबन 20 ख़वातीन रक़्क़ासें शरीक थी। पुलिस को खुफिया इत्तला मिलने पर अहलकार आम लिबास में वहां पहुंचे। कुछ देर मुशाहिदा करने के बाद कार्रवाई की। छापे के दौरान बैरूनी शराब, फॉरेन लिक्वर की बोतलें बरामद हुई। तमाम शिरका को हिरासत में लेकर मुकदमा दर्ज किए गए। रिजॉर्ट के मालिक राकेश रेड्डी के खिलाफ भी केस दर्ज किया गया। पुलिस ने मौके से 3 ब्लैक डॉग विस्की की बोतलें और 2 कार्टून बियर भी जब्त किए। అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు, తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం, పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. టోటల్ 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. రేవ్ పార్టీ అంటారు, రేవ్ పార్టీయా లేకపోతే రేవ్ పార్టీ కాదు ఇది. అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు. ఒక 2 ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి. అక్కడ ఒక ఫుల్ బాటిల్, ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్, ఒక బీర్ బాటిల్, అక్కడ ఒక కాటన్, ఇక్కడ ఒక కాటన్. ఇంతవరకు మందు మాత్రమే ఉన్నది, వేరే ఏమీ లేదు. మందు తాగుతున్నారు. లేడీస్తోని డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. చాలా రిసార్ట్స్లలో కూడా ఇట్లా ఇక్కడ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ గాంజాయి దొరికితే టెస్టులు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది. ఎలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటివి లేవు. ఒకదానికి తీసుకున్నారు, ఒకదానికి పర్మిషన్ తీసుకోలేదు. ఆర్కెస్ట్రా అలాంటిది ఓన్లీ ఒక చిన్న 2 బాక్సులు ఉన్నాయి. సౌండ్ బాక్సులు 2 పెట్టారు. ఆ 2 సౌండ్ బాక్సులతోని స్టార్ట్ చేశారు. అంటే ఈ మహిళలంతా ఎక్కడ వాళ్ళు సార్? వివిధ ప్రాంతాల వాళ్ళు. వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు. ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఈవెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. మద్యం బాటిల్కి సంబంధించి ఎంత వరకు ఉంటాయి సార్? బ్లాక్ డాగ్ బాటిల్స్ అన్ని బ్లాక్ డాగ్ బాటిల్స్. విదేశీ మద్యం కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. పంచనామా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.
రేపటి కాదు, ఇప్పుడు నగ్నంగా నృత్యాలు చేసి పట్టుబడతాయేమో, రేపటి నృత్యాలు అట్లాంటివి కాదుగా. నగ్నంగా కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏం లేదు. దీనికి ఫర్దర్గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అవుతాయో దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి రిమాండ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏమని చెప్పి తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళని మీరు రెస్ట్ రూమ్ తరలించారా ఏంటి? ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసామండి. తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్కే తరలిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. तंत्र मंत्र यंत्र के सम्राट बाबा आजम खान बंगाली 100% లాభం గ్యారంటీతో పాటు. కొన్ని కారణాల వల్ల మా వారి కంపెనీ బంద్ అయింది. పిల్లల స్కూలు, ఇంటి ఖర్చులు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు మేమిద్దరం బాబా ఆజం ఖాన్ బెంగాలీని కలిసాం. తర్వాత కొన్ని రోజులకే మా వారి కంపెనీ తిరిగి ఓపెన్ అయింది. ఇక మా జీవితంలో అన్ని సంతోషాలే. నాకు చాలా కలలున్నాయి, కానీ జేబులో డబ్బులు లేవు. ఇంజనీరింగ్ చదివాను, కానీ జాబ్ లేదు. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు బాబా ఆజం ఖాన్ బెంగాలీ గురించి నాకు చెప్పాడు. ఆయన్ని కలిసిన తర్వాత నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అయ్యాను. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. కాని మా ఇద్దరి తరపు పెద్దవాళ్లు మా పెళ్లి కొప్పుకోలేదు. మేము బాబా ఆజం ఖాన్ బెంగాలీ గారిని కలిసాం. ఆ తర్వాత మా పెద్దలు మా పెళ్లి కొప్పుకున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇంటిపోరు, ఆర్థిక సమస్యలు, ప్రేమ వివాహం, చేతబడి చేయబడిన వారు, భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్లిలో ఆటంకాలు, సవతిపోరు, శత్రుబాధ, విదేశీయానం, సంతాన ప్రాప్తి, ముట్కార్ని వశీకరణం స్పెషలిస్ట్. నేను చేసిన పనిని ఎవరైనా సవాల్ చేస్తే వారికి నగదు బహుమతి. మా అడ్రస్ బాబా ఆజం ఖాన్ బెంగాలీ, మలక్పేట్, హైదరాబాద్. फोन नंबर 9573048697। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।